పాత మీ వల్ల రుణమాఫీ చేస్తున్నారు. అట్లనే మనలాంటి ఏజెన్సీ ప్రాంతాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ బతుకుతున్నటువంటి రైతుల యొక్క ప్రజల యొక్క కష్టాలు తెలిసినటువంటి ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాము. వాటిని కూడా పరిష్కరించుకొని అందరికీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతు అనేటువంటి వాళ్ళకు వచ్చే విధంగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి విద్యార్థులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈరోజు ప్రజాపాలన యొక్క డే. ప్రజాపాలన అంటే ప్రజాస్వామిక రాజ్యం వచ్చిన రోజు. ఎందుకంటే పిల్లలకు తెలుసో తెలియదో మనకు 2 రకాల స్వతంత్రాలు వచ్చిన రోజు. మరి 1947 ఈరోజు వెంకటాపురంలో జూనియర్ కళాశాల స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ ప్రోగ్రాంకి వచ్చిన ముఖ్య అతిథులు గౌరవనీయులు పంచాయతీరాజ్ అండ్ WCD శాఖ మంత్రివర్యులు సీతక్క గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, ASP గారికి, మిగిలిన ప్రజాప్రతినిధులకి, పిల్లలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ములుగు హెడ్ క్వార్టర్ నుంచి ఈ మండలాలు దాదాపు 120 కిలోమీటర్ దాదాపు ఉంటుంది. మనకు కూడా రావాలంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుంది. రావడానికి 2 అవర్స్, మరియు వెళ్ళడానికి 2 అవర్స్. నేను వచ్చిన మొదటి రోజే మనకి మినిస్టర్ గారు ఒక క్లియర్గా గైడ్ లైన్ చెప్పడం జరిగింది. సీతక్క గారు, కలెక్టర్ గారు, ఇదే నా జిల్లా, ఈ 2 మండలాలు నా నియోజకవర్గానికి రాకపోయినా ఇది నా జిల్లానే కాబట్టి మీరు దీని మీద ఖచ్చితంగా స్పెషల్ దృష్టి మీరు ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ మనము వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి, ప్రజల సమస్య తెలుసుకోవడానికి కూడా మాకు కూడా చాలా వరకు సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల ఫ్రీక్వెంట్గా రాలేకపోతున్నాము. అధికారిక యంత్రాంగము ఖచ్చితంగా ఇక్కడ ఉండి పనిచేయాలి, ఇక్కడ ఉండి మీరు ఉన్నారు అని తెలియజేయాలి అనే ఒక మంచిగా మనకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడూ నాకు అట్లీస్ట్ మినిమం వారానికి 3 సార్లు అయినా కాల్ చేస్తారు. కలెక్టర్ గారు, మాకు అక్కడ ఇష్యూ ఉన్నది, మాకు వెంకటాపురంలో ఇష్యూ ఉన్నది, వాజేడులో ఇష్యూ ఉన్నది, నాకు ఇక్కడ 2 జిల్లాలు అయిపోయింది, మీరు ఖచ్చితంగా కోఆర్డినేట్ చేయాలని, మాకు ఇక్కడ ఉన్న సమస్యల గురించి మాకు ఖచ్చితంగా ఒక గైడెన్స్ అండ్ డైరెక్షన్ ఇస్తున్నారు కాబట్టి మేము ఈ పనులని చేయబోతున్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. ఇప్పుడు మనం చేసింది చాలా చిన్న పని, చేయాల్సినది చాలా ఉన్నది. దానికి మీ అందరి సహకారం కూడా కావాలి, ప్రజలది కూడా. దీంట్లో ఎడ్యుకేషన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ వెపన్. నేను వెపన్ అని ఎందుకు అంటున్నాను, చాలా మంది పేదరికంలో ఉన్న వాళ్ళే ఉన్నాం. నేను కూడా చాలా ఒక మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టిన వాళ్ళు. కానీ జస్ట్ ఒక ఎడ్యుకేషన్ వల్ల మనము 10 మందికి సహాయం చేసే స్థాయికి మేము ఎదగగలుగుతాం. ఈ జిల్లా నుంచి, ఈ కాలేజీ నుంచి కూడా ఇట్లాంటి పిల్లలు రావాలని కోరుకుంటూ, మీకు ఏదైతే మేము చిన్న అవకాశం కల్పించామో దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జూనియర్ కళాశాల ఓపెనింగ్ ఇచ్చేసిన అక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్ గారికి, మన రెస్పెక్టెడ్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అదనపు కలెక్టర్ గారి, అదనపు SP గారికి, అదేవిధంగా రోడ్ల ఆఫీసర్ గారికి, PSC చైర్మన్కి, పెద్దలు పార్టీ ప్రిన్సిపాల్ గారికి మరియు గెస్ట్ లెక్చరర్కి ఆందోళనగా చేస్తాం. నిజంగా వాళ్ళకి మనీ లేకుండా, శాలరీ లేకుండా ఆందోళనగా వచ్చి చేస్తాం, ఆ కాలేజీ నిలబెట్టుకోవాలనే ఆలోచనతో వచ్చి ఫ్రీగా చేస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈనాటి మీడియా మిత్రులకి, కార్యకర్తలకి,
ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ ప్రజానికానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మారుమూల ప్రాంతాల్లో మనం స్వతంత్రం తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జూనియర్ కాలేజ్ లేదంటే ఈ మండలంలో నిజంగా ఒక విచిత్రంగానే ఉంది. ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాల కాలం మనం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం పోయిన గవర్నమెంట్లో ఎటువంటి ఈ నియోజకవర్గానికి అదృష్టం కలగలేదు. అడగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అక్క రోజు సీతక్క గారు కూడా ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ కార్యక్రమంలో నేను అడగంగానే వెంకటాపురంలో జూనియర్ కాలేజ్ లేదు సార్, జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయాలి. ఏజెన్సీ ప్రాంతం, మారుమూల ప్రాంతం పిల్లలు ఎంతో సుదూరంగా వెళ్ళి చదవలసిన పరిస్థితి ఉంది. చాలామంది ఆడపిల్లలు అయితే దూరంగా వెళ్ళి చదవడానికి భారంగా ఉంది. కాబట్టి మేము వెళ్ళి చదవలేక మానేసి డ్రాప్అవుట్గా పనులు చేసుకుంటారంటే చాలా బాధ కలిగింది నా సమయంలో. నిజంగా ఈరోజు మనం వెంకటాపురానికి ఒక అదృష్టం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన దాంట్లో కానీ అక్క కృషి కానీ అంతా వస్తే లాస్ట్కి బిల్డింగ్ లేదంటే ఈ స్కూల్ బిల్డింగ్లోనే ఎంతో ఎక్కడో ఒకటి పెట్టి నడిపించాలని ఒక ఆలోచన చేసి కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు కూడా దీన్ని సొంతంగా ఏదైతే ఇప్పుడున్న గవర్నమెంట్ ఆలోచన చదువు ముఖ్యం, ఎడ్యుకేషన్ ఉంటే ఈ కృషికి కలెక్టర్ గారి బలం చాలా ఎక్కువ ఉంది. దీంట్లో పిల్లలు చదువుకోవాలి ఖచ్చితంగా. నేను 2 సార్లు 3 సార్లు ములికెళ్ళి అడిగితే దానికి ఏం కావాలంటే మనకు దానికి రూములు లేవంటే 2 రూములు ఈ హై స్కూల్లోనే కేటాయించి దానికి కావాల్సిన చైర్స్ కూడా కుర్చీలు లేవంటే మొన్న 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ చైర్స్, ఆ ఎక్విప్మెంట్స్, ఇంకా రూములు కావాలి. అక్క త్వరతో ఖచ్చితంగా నా నియోజకవర్గంలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ ములుగు వాజేడు ఖచ్చితంగా డెవలప్ చేస్తుంది నాకు ఆశ ఉంది. మనం ఈ కోఆపరేషన్ తీసుకొని ఖచ్చితంగా మారుమూల ప్రాంతాలు అక్క నేను ఎప్పుడు వెళ్ళినా ఈ ఏరియాలో చాలా వరకు రోడ్లు అవ్వలేదు, ఇంకా కలవట్టు కాలేదు, అన్ని రాసుకొని రాని ఖచ్చితంగా ఇస్తాను అంటున్నా. మరి నాకు నిజంగా ఒక సూచన ప్రాయంగా ఉన్నారు. ఈ మారుమూల ప్రాంతాల్లో అక్కకు తెలుసు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్ని ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని సమస్యలు అక్క దృష్టిలో ఉన్నాయి. ఖచ్చితంగా డెవలప్ చేయాలన్న ఒక ఆలోచనతో ఉంది. ఈ ఆలోచనకు అనుగుణంగా వచ్చిన కలెక్టర్లను వేసి కలెక్టర్లు కూడా ఏజెన్సీ ప్రాంతాలు ఏం చేస్తే విద్య కానీ వైద్యం కానీ ఇతర ఈ కరెంటు కానీ ఈ రోడ్ల ఫెసిలిటీస్ కానీ ముందుకు అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరున నమస్కారం. గౌరవనీయులైన మంత్రివర్యులు సీతక్క గారికి, అదేవిధంగా గౌరవనీయుల పెద్దలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటేశ్వర అన్న గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా అందరూ కూడా మోహన్ రావు అన్న గారికి, జడ్పీటీసీ గారికి, వెంకటేశ్వర అన్న గారికి అందరికి కూడా పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మన మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు. ఇంతకు ముందు కూడా నాకు కూడా మొన్న కూడా నాకు పెద్ద మెజార్టీ ఇచ్చి వెంకటాపూర్లో గెలిపించిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. కార్యకర్తలకు, అభిమానులకు, నా అక్కలకు, నా చెల్లెలకు అందరికి కూడా పేరున ధన్యవాదాలు. అదేవిధంగా తప్పకుండా ఇప్పుడు కలెక్టర్ గారు అంటున్నారు ఇక్కడ ఇది జూనియర్ కాలేజీ పెట్టగా కూడా ఇంకోటి కూడా కాలేజీ కూడా శాంక్షన్ అయిందట మార్కెట్ యార్డ్ పక్కన. అది కూడా శాంక్షన్ చేసి తప్పకుండా కట్టిస్తాం. దీనికి ఏదో గౌరవనీయులు ఇప్పుడు ఇంతకుముందు మా మంత్రి గారు అన్నట్టు, సీతక్క అన్నట్టు దానికి 35 లక్షలు ఏదైతే అది కంప్లీట్ అవుతుందట. అది నేను డెఫినెట్గా నా ఎంపీ ఫండ్లను దేనిలో ఏర్పాటు చేసి ఈ నెలలో క్లోజ్ చేయిస్తా, లేకపోతే నా ఎంపీ ఫండ్లనే ఇస్తా. మీకు తప్పకుండా ఇంకో నర్స్ కాలేజీ కూడా అప్పుడు శాంక్షన్ అయింది, నేను చేయించిన నర్స్ కాలేజీ అట్టే ఉన్నది, అది కూడా తేవాల్సి వస్తుంది. ఇక్కడ డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకోటి తప్పకుండా మేము డెవలప్ చేస్తాం, 100% డెవలప్ చేస్తాం. గౌరవనీయులైన సీతక్క గారు ప్రతి విషయంలో కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి ఆమె ఈ మండలం కూడా ములుగు నియోజకవర్గాల్లో రావడం కూడా మనం అదృష్టంగా భావించాలి. తప్పకుండా వారు మంత్రివర్యులు అయినారు కాబట్టి వాళ్ళ సహకారం, ఎమ్మెల్యే గారి సహకారం, మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇక్కడున్న మండల ప్రెసిడెంట్లు, అదేవిధంగా అందరూ కూడా మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మా అక్కలు చెల్లెలందరికీ కూడా మరోసారి
నమస్కారం చేస్తూ తప్పకుండా మేము డెవలప్మెంట్ తప్ప వేరే ఉద్దేశం మాకు లేదు. 100% మీరు చూస్తూ ఉంటారు. మీరు ఇంకా కొద్ది రోజుల తర్వాత చూడండి. వెంకటాపురం ఆ రోజుల్లో కూడా ఈ బ్రిడ్జి కొరకు నేను 9 స్టేట్లు తిరిగి, నాకు అవకాశం రాలేదు మీరు చెప్పేందుకు, కానీ నేను 9 స్టేట్లు తిరిగి ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయించి తెచ్చాను. 9 స్టేట్లలో కూడా టెండర్ వేస్తే వారికి 9 స్టేట్లు తిరిగి, నేను ఆ రోజుల్లో ఎంపీగా మినిస్టర్గా ఉంటే 9 స్టేట్లు తిరిగి వారికి అందరు టెండర్ క్యాన్సిల్ చేయించి వాళ్ళ వేరేళ్ళకు ఒక టెండర్ ఇప్పించి ఈ బ్రిడ్జి చేయవలసిన బాధ్యత తీసుకొని చేయడం జరిగింది. అదేవిధంగా భద్రాచలం గారి మొన్నటికి మొన్న ఇప్పుడు ఒక 5-6 రోజుల కింద నేను ఎమ్మెల్యే గారు కూడా ఈ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో ఈ రోడ్డు కొరకు లెటర్ ఇచ్చాము. వాళ్ళు కూడా ఆర్ఎన్బికి ఆ 30 కోట్ల 20 కోట్లు 35 కోట్లు లేదు 25 కోట్లు వాళ్ళు కూడా శాంక్షన్ చేస్తారని చెప్పారు. ఆ సీఎం గారితో శాంక్షన్ ఆర్ఎన్బిలోకి ఇవ్వడం జరిగింది. ఆ రోడ్డు కూడా మీకు తప్పకుండా వస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగాను, 5 గ్రామ పంచాయతీలు తప్పకుండా దానికి క్లియర్ చేయిస్తాం, డైరెక్ట్ గా రోడ్ తీసుకొస్తాం, 100% అది కూడా చేస్తాం. ఇంకోటి భద్రాచలానికి కరకట్ట కట్టడానికి కూడా మన పార్లమెంట్ లో మాట్లాడి దానికి కూడా ఒక 4,000 కోట్ల రూపాయలు అడగడం జరిగింది. ఎందుకంటే బైబర్కేషన్ లో ఆల్రెడీ 4,000 కోట్ల రూపాయలు ఉంది. ఆ కరకట్ట ఒకవేళ కట్టకపోతే మొత్తము దాదాపుగా 25 కిలోమీటర్ల గ్రామాలని మునిగిపోతాయి ఒకవేళ బ్యాక్ వాటర్ అయిపోతే పోలవరం. కాబట్టి దాని బ్యాక్ వాటర్ కొరకు మనం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడుకు మొన్న పోయి కలిస్తే అది టెక్నికల్ వాళ్ళకి పిలిపించి నేను అడిగి చెప్తాను నాయక్ గారు అన్నారు. అయితే మన వల్ల కూడా ఈఎన్సీ ఎస్సీకు అడిగితే లేదు సార్, అది పోలవరం కాకముందు అది మనం కట్టకపోతే మాత్రం వెంకటాపురం దాకా కూడా ఎప్పుడైనా బ్యాక్ వాటర్ వచ్చి ఏదైనా అపాయం జరిగితే దాదాపు 25 కిలోమీటర్ల గ్రామాలన్నీ కూడా కొట్టుకుపోతాయని చెప్పారు. కాబట్టి మేము జాగ్రత్త పడి మా ఎస్పీ గారికి ఒకటే అంటున్నా, మనకు ఎల్డబ్ల్యూ స్కీమ్ లో మీరు అన్ని కూడా ఎస్పీ గారి శ్రద్ధ తీసుకొని ఇది ఎల్డబ్ల్యూ స్కీమ్ లో మీరు అన్ని కూడా మా గ్రామాలు ములుగు కానీ ఇక్కడి కానీ మీరు తప్పకుండా రాసి పంపవలసిన అవసరం బాధ్యత మీ మీద ఉంది సార్. దయచేసి మీరు కూడా ఇది ఎల్డబ్ల్యూ స్కీమ్ లో మీరు కూడా ఈ వెంకటాపురం వాజేడు చర్ల ఇవన్నీ కూడా మీరు పెట్టవలసిన బాధ్యత మీ మీద ఉంది. దయచేసి మీరు కూడా పెట్టాలి. మేము డబ్బులు ఏ విధంగా తీసుకురావాలి, వెండింగ్ ఏ విధంగా తీసుకురావాలి, ఈ 5 సంవత్సరాలు చూతురు మీరు వెంకటాపురంలో ఏ విధంగా నేను కానీ మా ఎమ్మెల్యే గారు మా సీతక్క గారు మీరు కోఆర్డినేషన్ చేసి దీన్ని కలకల ఎలా నాడిస్తామన్నది ఒక పెద్ద డిస్ట్రిక్ట్ లెవెల్ కనిపించే మార్గదర్శకాన్ని తీసుకొస్తారని హామీస్తున్నాం.